ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొంది సిట్. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కేస్ రెడ్డికి సన్నిహితులు. స్కామ్ లో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారు సిట్ తెలిపింది. ఇక ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. డిస్టిలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అయితే లిక్కర్ స్కామ్ లో A1 సన్నిహితుల నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందన్నారు. ఇక సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు. కేసులో A1 గా రాజ్ కేస్ రెడ్డి, A2 గా వాసుదేవరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, A3 సత్యప్రసాద్లతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. A1 రాజ్ కేస్ రెడ్డి కార్యాలయానికి పదే వెళ్లి ముడుపుల వసూలను పర్యవేక్షించారు. ముడుపుల వసూళ్లకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారు. అంతేకాదు, ఆ ముడుపులు ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని సిట్ చెప్పింది. ముడుపుల డబ్బుతో ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నారు. ఆ వివరాలు వెలికి తీయాల్సి ఉందని సిట్ చెప్పింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్ పేర్కొంది. దీనికోసం ఇద్దరిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కనీసం 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరింది సిట్. కాగా రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు నిన్న సిట్ అధికారులు ప్రకటించిన విషయం విదితమే.